ప్రతిరోజు చెప్పొచ్చు నేను సాక్ష్యం, ఎవ్రీడే ప్రతిరోజు ఒక సాక్ష్యం చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నాకు సమయం లేదు. గాంధీనగర్లో మొన్న క్రిస్మస్ సెలబ్రేషన్ చేసారు చెల్లెవాళ్ళు. అయితే కొంచెం పార్టిసిపేట్ చేద్దాము వెళ్దామని నేను ప్రిపేర్ అయినా. ఆఫీస్ నుంచి కూడా ఎర్లీగా వచ్చిన. నాకు ఫోన్ వచ్చింది మా తమ్ముని దగ్గర నుండి. రెగ్యులర్గా నేను కాల్ లేకపోతే మళ్ళీ వాడితో కాల్ చేయడు, కానీ రిపీటెడ్గా కాల్ చేస్తున్నాడు. ఎందుకబ్బా కాల్ చేస్తున్నాడు అని కాల్ చేస్తే, అన్న ఇట్లా డాడీకి నాన్నకు బాగాలేదు అని అన్నాడు. ఏమైంది అంటే వాడు కూడా ఏం చెప్తలేడు. నాకు మిత్రుడు ఉంటే వాడికి ఫోన్ చేసిన, నాకు తెలియదు నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తా అని చెప్పేసి వెళ్ళాడు. కంప్లీటెడ్గా కోమలోకి వెళ్ళిపోయాడు. డాక్టర్ ఏం చెప్పిండు, ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, ఏం చేయలేము, ఒకవేళ పాసిబిలిటీ ఉంటే మీరు వెంటిలేషన్ అంటే హయ్యర్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పాడు. కానీ వాడు మా తమ్ముడు నాకు చెప్పట్లేడు. ఏం కాదు క్యూర్ అవుతుంది అంటున్నారు డాక్టర్, నో ప్రాబ్లం, పర్వాలేదులే అన్న, 1 డే చూద్దాము, ఒకవేళ క్యూర్ కాకపోతే రేపు పొద్దున తీసుకొస్తా అని చెప్పాడు. నాకెందుకో డౌట్ వచ్చింది, ఎందుకంటే కరోనా అప్పుడు కూడా కరోనా అటాక్ అయినప్పుడు కూడా చెప్పలేదు సరిగా వాడు. సో అందుకే డౌట్ వచ్చి మళ్ళీ ఏం చేసిన అంటే ఆ డాక్టర్కి తెలిసిన డాక్టర్కి అతనికి కాల్ చేసిన. తను కూడా కొంచెం సీరియస్గానే ఉందని చెప్పాడు. చాలా భయమైంది, పండుగ కూడా ఉంది కదా, ఏం చేయాలి, ఫీల్ అయిపోయినా బాగా. నాకు ఎంత పెయిన్ఫుల్ ప్రాబ్లం వచ్చినా నాకు కన్నీరు రాదు. కానీ మా ఫాదర్కి అట్లా అయ్యేసరికి ఏం చేయాలి అర్థం కాలేదు. రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నా బాగా. తర్వాత నేను ప్రేయర్కి వచ్చిన. అయ్యగారు వాక్యం అంతా అయిపోయిన తర్వాత నాకు లోపల అదే ఉంది, ఏం చేయాలని, ప్లీజ్ ప్రభు ఎట్లనైనా హీల్ చేయండి మా ఫాదర్ని అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటున్నా. అయ్యగారు డ్యాన్స్ కోసం పిలిచింది నన్ను. దేవుని సన్నిధిలో డ్యాన్స్ చేయాలి, మీరందరూ ఆరాధన డ్యాన్స్ చేస్తే మంచిదని. మీకు ఎవరికైనా కనిపించింది నేను బాధలు ఉన్నట్టు? ఆ రోజు చాలామంది అన్న నువ్వు డ్యాన్స్ బాగా వేసినావు అని అన్నారు. అన్న ఎంత లోపల ఎంత ఫీల్ ఉందంటే చాలా ఫీల్ అయిపోయినా. నెక్స్ట్ డేనే దాని తర్వాత అయ్యగారితో ప్రేయర్ చేసుకున్నా స్టేజ్ పైనే. అయ్యగారు అన్నారు ఏమైందమ్మా అంటే ఇట్లా జరిగిందయ్యా అంటే వెంటనే ప్రేయర్ చేశారు. నెక్స్ట్ డేకి అసలు మిరాకిల్ అనమాట. డాక్టర్లు కూడా షాక్ అయిపోయారు. నార్మల్ స్టేజ్కి వచ్చిండు, ఆ నెక్స్ట్ డే డిశ్చార్జ్ కూడా అయిపోయిండు. అఫ్కోర్స్ పండగ ఇక్కడికి తీసుకొచ్చాను, మీరు అందరు చూసుంటారు మా అమ్మని మా నాన్న. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ 4 years నుంచి నాకు ప్రమోషన్స్ అవి ఇవి లేవన్నమాట. ఎందుకంటే మీరు గమనించారో లేదో, ఎవ్రీ క్రిస్మస్కి వచ్చే మూమెంట్లో మా ఇంట్లో పెద్ద ఒక బాంబు అంటే ఒక పెను తుఫాన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అంటే అందరూ ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, అసలు తట్టుకోలేమన్నమాట. అసలు ఎవరికి చెప్పుకోవడానికి కూడా వీలైనటువంటి సమస్యలు. చెప్పుకుంటే నువ్వేం మనిషిరా బాబు, అసలు నీకు ఈ సమస్యకు సంబంధం ఏంటి అంటే మనల్ని తిడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మా పాపకి 2022 డిసెంబర్లో అపెండిక్స్ సర్జరీ అయిందనమాట. అది లోపల బ్లాస్ట్ అయిపోయి అప్పటి నుంచి అంటే ఎవ్రీ డిసెంబర్లోనే ఇట్లా అవుతూ ఉంటుంది. అంటే అదొక యాక్సిడెంటల్గా కాదు కానీ అలా జరిగిపోతుంటుంది. ఎందుకు అని నేను ఎవ్రీ టైం ప్రేయర్ఫుల్గా ఉన్నా కూడా అంటే ఎట్లాంటి అంటే ఇంకా చావు తప్ప వేరే ఆప్షన్ లేదు. అలాంటి సమస్య ప్రపంచమంతా లోకమంతా ఒకవైపు ఉంటుంది. నన్ను తిట్టడానికి, నన్ను అవమానపరచడానికి రకరకాలుగా నేను ఒక్కనే ఒకవైపు ఉంటా. కానీ నిజం చెప్పాలంటే నాలో మంచితనం కానీ అట్లాంటిది ఏం లేదు. బట్ ఐ మీన్ కామన్ నార్మల్ మ్యాన్ని. కానీ ఏ మంచి లేకపోయినా, నా దాంట్లో ఏ క్వాలిటీ లేకపోయినా, దేవుడు
ఇప్పటివరకు నేను తినే ప్రతి మెతుకు పైన తన పేరు రాసి ఉంటుంది. ఇప్పటివరకు నా బిడ్డలు, నేను ఒక్కటే అనుకుంటా, నాకు పెద్దగా ఏదో కోట్లు అట్లా సంపాదించాలని అట్లా లేదు. నా పిల్లల ఆకలి తీర్చడానికి నన్ను ఒక సాధనంగా వాడుకుంటే చాలు ప్రభు అని అనుకుంటాను. డైలీ నేను అదే అనుకుంటా, నాకు అది చాలు ప్రభు. అన్న ఇందాక పాట పాడిన అది, ఆ పాట పాడతామని అనుకున్నా నేను, అన్న పాడేసినారు. ఇంకొకటి ఏంటంటే, మొన్న లాస్ట్ వీక్ కూడా కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నాతోనే మాట్లాడాడు దేవుడు అనిపించింది. అన్న వెస్లిన్న వాక్యం చెప్పాడు, సంతోషము గురించి చెప్పాడు కదా, పరిపూర్ణ సంతోషం గురించి. అది చెప్తుంటే డైరెక్ట్గా కాదు, ఫేస్ టు ఫేస్ నాతోనే ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటాను. ఇంకా చాలా ఉన్నాయి సాక్ష్యాలు, కానీ టైం లేదు. రోజు ఒక మిరాకిల్ ఉంటుంది నా లైఫ్లో, రోజు ఎవ్రీడే. ఈరోజు లేదు అనేటువంటి సిచ్యువేషన్స్ లేదు, కానీ వీళ్ళందరూ చెప్పిన సాక్ష్యాలలో కూడా నా సాక్ష్యాలు ఉన్నాయి. సో వీళ్ళందరితో ఏకీభవిస్తూ ఈ మాత్రమే చెప్పి క్లోజ్ చేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు.